నెక్స్ట్ టాపిక్ అమ్మ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫైనైట్ ఆటోమేటాస్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటి? డిఫరెంట్ ఫైనైట్ ఆటోమేటాస్కి అండ్ దర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉందమ్మా. ఓకే, సో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని we will convert it as ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటే ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు విత్ యూజింగ్ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటే ఫైనైట్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ జీరోస్ అండ్ మీన్స్ బై అప్లయింగ్ ఎప్సిలాన్స్. సో ఎప్సిలాన్స్ స్టేట్స్ అప్లై చేసి మనం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇలా కన్వర్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉంటాయి. ఫైనైట్ స్టేట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ వి విల్ కన్వర్ట్ ఇంటూ సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చమ్మా? నార్మల్ ఎన్ఎఫ్ఏ. సో ఎలా కన్వర్ట్ చేస్తాం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని? నార్మల్ ఎన్ఎఫ్ఏ కింద బై అప్లయింగ్ ఎప్సిలాన్ క్లోజర్ ప్రాపర్టీస్. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ది ఫస్ట్ యూనిట్. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో మనం ఆల్రెడీ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని ఎన్ఎఫ్ఏ కింద ఎలా కన్వర్ట్ చేసామో తెలుసుకున్నాం. సో ఇందులో కూడా ఏంటంటే సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? నార్మల్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ ఎన్ఎఫ్ఏని we will converted into డిఎఫ్ఏ. సో డిఎఫ్ఏ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇచ్చిన ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు కదా. సో ఆల్రెడీ మనం ఇది కూడా ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్న టాపిక్కే. సో ఈ యూనిట్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటున్నామంటే సో డిఎఫ్ఏని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేయడం బై అప్లయింగ్ ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నామమ్మా? ఇచ్చిన డిఎఫ్ఏని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కింద కన్వర్ట్ చేయడం. సో లాస్ట్ వీడియోస్లోనే చూసుకున్నాం. అంటే లాస్ట్ టాపిక్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? ఒక ఫైనల్ స్టేట్ ఇచ్చారు డిఎఫ్ఏ అనే ఫైనల్ స్టేట్, దానికి బై అప్లయింగ్ ఆర్డెన్స్ థియరం అండ్ ఐడెంటిటీ రూల్స్. సో ఐడెంటిటీ రూల్స్ ఆర్డెన్స్ థియరం అప్లై చేసి సో వీ క్యాన్ కన్వర్ట్ ఇట్ యాజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కింద కన్వర్ట్ చేసాం. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే సో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ యాజ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎన్ఎఫ్ఏ. అర్థమవుతుందా? సో ఆ ఎన్ఎఫ్ఏని విల్ కన్వర్ట్ యాజ్ డిఎఫ్ఏ. సో సో డిఎఫ్ఏని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కింద కన్వర్ట్ చేయడం డిస్కస్ చేసుకున్నాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఓకే, సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ కన్వర్షన్స్ ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని డిస్కస్ చేసుకుని అలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. సో మనం ఇందాక రిలేషన్షిప్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని విల్ కన్వర్ట్ యాజ్ అన్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో హౌ డు వి కన్వర్ట్ ఏ గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ? సో ఫస్ట్ we already know about regular expressions. Okay, so regular expression అంటే ఏంటో తెలుసు. and what are the operations of regular expressions? so regular expressions యొక్క operations ఏంటమ్మా? union, concatenation and then cleaning closure. సో ఈ మూడు వాటికి ఫస్ట్ will convert into as an regular expression ని will convert as NFA. సో ఫస్ట్ ఈ మూడింటిని మనం ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయాలమ్మా. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే రిమైనింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్స్ని అప్లై చేస్తూ కొన్ని బేసిక్ రూల్స్ అండ్ బేసిక్ నోటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ద బేసిక్ నోటేషన్స్ వి ఆర్ యూజ్డ్. సో బేసిక్ నోటేషన్స్ యూజ్ చేసుకున్నాం. సో మెయిన్లీ 5 ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రూల్, ఇఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్ here is the regular expression is epsilon or pi. ఇక్కడ ఏంటంటే పై వచ్చినప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, అలాగే ఒక వాల్యూ వచ్చినప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైనైట్ ఆటోమేటా కింద ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్ r ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ అంటే r అనే వాల్యూ అంటే r ఈజ్ ఈక్వల్స్ టు అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది నల్ వాల్యూ అనుకోండి. సో ఎప్సిలాన్ అయితే కనుక సో దానికి రిలేటెడ్ ఫైనైట్ ఆటోమేటా ఈజ్. సో దీనికి రిలేటెడ్ ఫైనైట్ ఆటోమేటాని ఎలా డ్రా చేయాలి? సో అంటే నల్ వాల్యూ అంటే ఇక్కడ ఏ ఇన్పుట్ లేదు, అంటే ఇనిషియల్ స్టేట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వీ కెన్ రైట్ యాజ్ ఫైనల్ స్టేట్. సో
సో ఈ రెండింటికి మధ్య ఏమైనా వాల్యూ ఏమైనా ఇన్పుట్ ఉంటుందమ్మా? ఉండదు. బికాస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఎప్సిలాన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్సిలాన్ కాబట్టి ఇట్ కంటైన్స్ ఎన్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ బట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఇన్పుట్ సింబల్. సో ఏ ఇన్పుట్ సింబల్ ఉండదమ్మా బికాస్ ద ఇన్పుట్ సింబల్ ఈస్ ఎప్సిలాన్. సో దిస్ ఇస్ ద బేసిక్ నోటేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ అమ్మా. సో ఇఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్ like, so epsilon అయితే కనుక it contains only initial state and final state. So if the regular expression is like a, so if the regular expression is like r is equals to a, so regular expression contains a అనే ఇన్పుట్ ఉంది. సో దానికి ఫైనైట్ ఆటోమేటా ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఇట్ కంటైన్స్ అన్ ఇన్పుట్ అంటే ఇనిషియల్ స్టేట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్ ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఇన్పుట్ సింబల్ ఏ అని ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏ కి we convert it as a finite automata should be like this. Okay, so initial state and final state, it contains an input symbol. Okay, so these are the two rules. Let us discuss now with as third rule. Third rule ఏంటంటే if the regular expression is like r is equals to a plus b, then the finite automata is. సో దీనికి ఫైనైట్ ఆటోమేటా ఎలా కన్వర్ట్ చేయాలమ్మా? సో ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది? యూనియన్ ఆపరేషన్. సో యూనియన్కి ఎలా పర్ఫామ్ చేస్తాం మనం? యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఓకే, సో ఫస్ట్ ఏంటంటే హియర్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు r1 r2 ప్లస్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ ఏని r1 కింద బిని r2 అంటే టూ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ విల్ హ్యాస్ r1 రిలేషన్షిప్. సో r1 కంటైన్స్ ఎన్ ఇన్పుట్ సింబల్ అనుకోవచ్చు. సో ఈ రిలేషన్కి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే ఇట్ కంటైన్స్ ఎన్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ విత్ ఇన్పుట్ సింబల్ m. ఫర్ ఎగ్జాంపుల్, సో విల్ కన్సిడర్ m అనే ఇన్పుట్ సింబల్ ఉంది అనుకోండి. సో q0 q1 అనే ఇనిషియల్ స్టేట్, f అనే ఫైనల్ స్టేట్ ఉంది విత్ ఇన్పుట్ సింబల్ m ఉంది. సిమిలర్లీ r2 ఈజ్ ఏ రిలేషన్. సో r2 ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దానికి కూడా ఇనిషియల్ స్టేట్ ఉంటుంది as well as final state ఉంటుంది and it contains input symbol m2. Okay, so this is what the regular expression for r1. So this is what the regular expression for r2. Okay, so ఈ రెండాట్లకి మధ్యలో ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసాం మనం? ప్లస్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. సో ప్లస్ అంటే ఏంటమ్మా? అక్కడ ప్లస్ మీన్స్ ఏ యూనియన్ ఆపరేషన్. సో యూనియన్ ఆపరేషన్ ఈ రెండాటికి యాడ్ చేసినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో రెండిటికి మధ్య బిఫోర్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసిన దానికి ముందేమో ఏమవుతుంది? ఒక ఇనిషియల్ స్టేట్ యాడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వీ కెన్ యాడ్ ఫైనల్ స్టేట్. సో ఒక న్యూ ఫైనల్ స్టేట్ అలాగే న్యూ ఇనిషియల్ స్టేట్ యాడ్ అవుతాయి. సో అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. సో r1 ప్లస్ r2 సో పర్ఫామ్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే సేమ్ హియర్ q0 m1 ఫైనల్ స్టేట్ సేమ్ ఇలాగ ఉంటుంది అండ్ q1 m2 ఫైనల్ స్టేట్. సో ఈ రెండాటికి మనం యాడ్ చేసినప్పుడు దీనికి ముందు ఏమవుతుంది? ఒక ఇనిషియల్ స్టేట్ యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఒక న్యూ ఇనిషియల్ స్టేట్ యాడ్ అవుతుంది. సో దీని తర్వాత ఒక ఫైనల్ స్టేట్ యాడ్ అవుతుంది. సో ఇది న్యూ ఫైనల్ స్టేట్. ఎప్పుడు? సో r is equals to r1 ప్లస్ r2 అయితే కనుక అంటే వీ కెన్ పర్ఫామ్ యూనియన్ ఆపరేషన్. సో యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు సో విత్ ఏ ఇన్పుట్స్ అమ్మా? ఎప్సిలాన్ ఇన్పుట్స్తో. ఓకే, ఎప్సిలాన్ ఇన్పుట్స్తో ఇలా యాడ్ అవుతుందమ్మా. ఓకే, సో ఇప్పుడు యూనియన్ ఆపరేషన్ అన్నప్పుడు ఓకేనా. సో నెక్స్ట్ దీనికి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ అమ్మా, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనుకున్నాం? హియర్ r is equals to a plus b. సో r is equals to a plus bకి ఎలా పర్ఫామ్ చేస్తుంది యూనియన్ ఆపరేషన్? ఓకే, సో a plus b అంటే ఏమవుతుందాం ఇక్కడ? సో ఫస్ట్ రిలేషన్ దీన్ని r1 కింద అనుకోండి, దీన్ని r2 కింద అనుకోండి. సో r1 రిలేషన్ ఏముంది? a అని ఉంది. సో a అంటే a అనే ఇన్పుట్కి, సో హియర్ a అనే ఇన్పుట్కి ఇనిషియల్ స్టేట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్ ఉంటుంది. అంటే q0 is the initial state and the a అనే ఇన్పుట్ with final state f. ఓకే, ఆర్ f1 అనుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ f1 f2 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి r2. సో r2 is the relation రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ b అనే ఇన్పుట్. సో దానికి ఎలా చేస్తాం? దానికి కూడా
ఒక ఇనిషియల్ స్టేట్ అండ్ ఒక ఫైనల్ స్టేట్ ఉంటాయి విత్ ఇన్పుట్ సింబల్ ఏంటమ్మా బి అనే ఇన్పుట్ సింబల్తో. సో ఇప్పుడు ఈ రెండాటికి మనం యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అంటే హియర్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో దీనికి పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సో దీనికి ముందు అండ్ దీనికి ముందు ఏమవుతుంది, ఒక ఇనిషియల్ స్టేట్ ఒక ఫైనల్ స్టేట్ యాడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని ఎలా చేస్తాం, ఎలా కన్వర్ట్ అవుతుంది ఇదే ఎక్స్ప్రెషన్ సేమ్ క్యూ నాట్ ఏ ఫైనల్ స్టేట్ అండ్ దెన్ ఇక్కడ దీన్ని Q1 అనుకోండి, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు. సో ఇది Q1 కింద Q2 కింద అనుకోండి. ఓకే, సో ఇది Q2 అవుతుంది. సో దీనికి కూడా ఒక ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుందమ్మా, సో దీనికి ముందు సో ఈ స్టేట్కి ముందుగా ఒక ఇనిషియల్ స్టేట్ యాడ్ అవుతుంది. ఓకే, సో Q0కి సో F1 ఈ స్టేట్కి మధ్య ఒక ఫైనల్ స్టేట్ యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్ ఫర్ దీస్ టూ. సో విత్ ఇన్పుట్స్ ఏమవుతాయమ్మా, ఎప్సిలాన్ అనే స్టేట్స్తో ఇన్పుట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఇస్ ద సో ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఒక ఫైనైట్ ఆటోమేటా అంటే ఫైనల్ డిఎఫ్ఏ కింద అంటే ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ ఎప్సిలాన్. సో అంటే నల్ మోడ్స్ యూజ్ చేసుకుని ఎప్సిలాన్ ట్రాన్సిషన్ యూజ్ చేసుకుని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేస్తాం. ఎప్పుడైతే యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫైనైట్ ఆటోమేటాని ఇలా డ్రా చేయాలమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ అమ్మ, సో ఇది చాలా ఈజీ అమ్మ. జస్ట్ ఏం చేస్తారంటే ఏ అన్న ఇన్పుట్ తీసుకోండి. సో ఏ అన్న ఇన్పుట్కి మీరు ఇనిషియల్ ఫైనల్ స్టేట్ యాడ్ చేయండి. సో అలాగే బి అన్న ఇన్పుట్ తీసుకోండి, దానికి ఇనిషియల్ ఫైనల్ స్టేట్ యాడ్ చేయండి. ఫైనల్గా ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు ఈ రెండింటిని కలపాలి కదా. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు దానికి ముందు ఒక ఇనిషియల్ స్టేట్ ఆ తర్వాత ఒక ఫైనల్ స్టేట్ వస్తుంది. సేమ్ డయాగ్రామ్ చాలా ఈజీ అమ్మ, అర్థమవుతుందా, కంగారు ఏం పడకండి. జస్ట్ ఏకి ఒక ఇనిషియల్ ఫైనల్ స్టేట్ యాడ్ అవుతుంది, బికి ఇనిషియల్ ఫైనల్ స్టేట్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లస్ బి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి సో దీనికి అంటే ఈ స్టేట్కి ముందుగా ఒక ఇనిషియల్ స్టేట్ అంటే న్యూ ఇనిషియల్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ న్యూ ఫైనల్ స్టేట్స్ రెండు యాడ్ అవుతాయి. ఎప్పుడు when we perform union operation for this regular expression. Okay, so next ఏంటి, if the regular expression is so if the regular expression for union అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చేసి కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ అయితే కనుక సో కన్కాటినేషన్కి ఏంటి, R is equals to R1 R2 అయితే కనుక దెన్ ఫైనైట్ ఆటోమేటా ఈస్ సో దానికి రిలేటెడ్ ఫైనైట్ ఆటోమేటా ఏంటమ్మా. సో ఇక్కడ ఏమున్నాయి, R is equals to R1 R2 అంటే ఏమున్నాయి, 2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఈ 2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి ఇనిషియల్ స్టేట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్ ఉంటుంది మనకు తెలిసింది. ఓకే, సో దానికి ఒక ఇన్పుట్స్ ఉంటాయి, M1 అనే ఇన్పుట్ అలాగే M2 అనే ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇది ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ R1కి అండ్ దిస్ ఈస్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ R2. సో ఈ రెండాటికి మనం ఏం పర్ఫామ్ చేస్తున్నాం, కన్కాటినేషన్. సో ఓకేనా, కన్కాటినేషన్ పర్ఫామ్ చేసినప్పుడు సో ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ కొత్తగా యాడ్ చేయనక్కర్లేదమ్మా, జస్ట్ ఈ రెండాటిని జాయిన్ చేయడమే. అంటే సో Q1 ఉంది అండ్ M అనే ఇన్పుట్ అండ్ ఫైనల్ స్టేట్. ఓకే, సో దీన్ని ఎప్సిలాన్ Q2 M2 అండ్ ఫైనల్ స్టేట్. ఇక్కడమ్మా జస్ట్ ఆ రెండింటిని యాడ్ చేస్తే చాలమ్మా. ఇది ఫర్ కన్కాటినేషన్. ఓకేనా, ఇచ్చిన ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇది కన్కాటినేషన్ ఆపరేషన్ కాబట్టి సో ఈ కన్కాటినేషన్ ఆపరేషన్స్కి R1ని అలాగే R2 సో రెండింటిని జస్ట్ జాయిన్ చేసి మధ్యలో వీ కెన్ అప్లై ఎప్సిలాన్. ఓకేనా, సో దేనికి ఇది కన్కాటినేషన్ ఆపరేషన్ అయితే మాత్రమే. ఓకేనా అమ్మా, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కన్కాటినేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో R is equals to AB. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, R is equals to AB అనుకున్నాం. సో ఇది R1 కింద అండ్ B షుడ్ బి R2. సో హియర్ R is equals to R1 and 2. ఫస్ట్ ఏం చేస్తాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ R1కి ఫైనైట్ ఆటోమేటా ఫైండ్ అవుట్ చేస్తాం. సో R1 అంటే ఇక్కడ ఏముందమ్మా, ఏ అనుకున్నాం. సో దానికి ఏమవుతుంది, ఫస్ట్ ఇట్ హ్యాస్ అన్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ విత్ ఇన్పుట్ ఏ. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ R1. సో R2 కూడా చూడండి, R2 ఏముంటుందమ్మా, సో R2 ఏముంటుంది, సేమ్ R2 కూడా R2 వాల్యూ ఇక్కడ అంటే B కదా. సో దీనికి Q2 అండ్
ఇన్పుట్ ఏంటమ్మా బి అండ్ ఫైనల్ స్టేట్. ఓకేనా? సో F1 F2 అనుకోండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ R1కి అండ్ R2కి వీ కెన్ పర్ఫార్మ్ కన్కాటినేషన్. సో ఈ రెండింటిని కన్కాటినేషన్ చేయండి అమ్మా. సో దాని మీనింగ్ ఏంటి, R = AB. సో అంటే దీన్ని కన్కాటినేషన్ చేయాలి, అంటే జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు విత్ ఎప్సిలాన్ మాత్రమే వస్తుందమ్మా. జస్ట్ రెండింటిని జాయిన్ చేసి ఎప్సిలాన్ మాత్రమే యాడ్ అవుతుంది. అంటే జాయిన్ చేయండి ఇప్పుడు Q1 on input A and final automata with epsilon and Q2 on input B and it will goes to final state. ఓకే, అర్థమవుతుందమ్మా? సో ఇదంతా ఏమవుతుంది, ఇది ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ R1కి అండ్ దిస్ ఇస్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ R2. సో ఆ రెండింటిని జాయిన్ చేసినప్పుడు ఫైనల్ స్టేట్కి లాస్ట్ ఏది ఉంటుందో అది మాత్రమే ఫైనల్ స్టేట్ అవ్వాలమ్మా. సో మనం విడివిడిగా ఇండివిజువల్గా రాసినప్పుడు ఏకి ఇది ఫైనల్ స్టేట్, బీకి ఇది ఫైనల్ స్టేట్ అవుతుంది. రెండింటిని కంపైన్ చేసినప్పుడు మాత్రం జస్ట్ ఫైనల్ స్టేట్ అనేది ఎండింగ్లో ఉన్నది మాత్రం అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద కన్కాటినేషన్ ఆపరేషన్ ఫర్ ది గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ద ఫైనల్ స్టేట్. ఓకే.